హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి కొడుకుని చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత పసుపు పూసే ముందు అంటే హల్దీ బాబుకి రాస్తారనమాట, పెళ్లి కొడుకుకి రాస్తారనమాట. అది రాసే ముందు ఒక రెడ్ క్లాత్ ఒకటి తీసేసుకొని దాని మీద చౌకీ అంటారు, మాలో అయితే తెలుగులో ఏమంటారు నాకే తెలియదు. తెలిస్తే క్లుప్తంగా చెప్పేదాన్ని, నాకు తెలియదు అనమాట. ఇది మాకు ముస్లిమ్స్ అందరికీ ఉంటుందో లేదో కూడా తెలియదు. కొంతమంది అది ఊరు వేరే ఊర్ల ప్రకారం ఉంటుందన్నమాట. ఇలా అయితే చౌకీ అంటారు. అందరూ బియ్యాన్ని తీసుకొని ఇంతని బియ్యం పోస్తారంట. పోసిన తర్వాత రెడ్ క్లాత్లు ఇలా అయితే మొత్తం పోసిన తర్వాత వాటిని కుప్పలు కుప్పలుగా పోస్తారంట. కొంచెం 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 తీసుకొని వేసిన తర్వాత అవన్నీ చూసారు కదా, అలా చేస్తారనమాట. మళ్ళీ గళ్ళు కొడతారు వాటిని, ఆ బియ్యాన్ని గళ్ళు కొట్టిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు దాని మీద కుర్చీ వేస్తారంట. కుర్చీ వేసిన తర్వాత దాని మీద పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి అప్పుడు హల్దీ అనేది రాస్తారు. ఇది మాకైతే ఇలా ఉంటుంది ఆచారం. చూసారు కదా, మాది డిఫరెంట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. హల్దీ రోజు మాత్రం మామూలు బీభత్సంగా ఉండదనమాట. ఇలా అయితే ఉంది. నేనే అనమాట అది కదా మొత్తం అందులో నేను పొద్దాగలిందమ్మా అని చెప్పేసి మొత్తం అందులో పడేసాను. అట్ట పోయకూడదు అన్నారు. మనకు తొందర ఎక్కువ కదా కొంచెం, అలా అప్పుడప్పుడు దూల పనులు కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఏం లేదు కొంచెం, కానీ ఇది అది ఆ బియ్యం అనేది పోసేటప్పుడు అందరూ ఇలా పెట్టేటప్పుడు పాట పాడతారనమాట. మాలో ఎవరు పాడండి 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 అంటే తెలుగు పాటలు కాదండి, మాలో ఒక వేరే సాంగ్స్ ఉంటాయి. ఇదిగో చూపించాను చూడండి, ఒక సైడ్కి ఉంది తను పాడింది. కాసేపు పాడి పాడి రొప్పు వస్తుంది అన్నదన్నమాట. ఎలా ఉందో ఫ్రెండ్స్ కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి.